అంతే అందేలా చూస్తాం. ఇప్పుడే తాజా చికెన్పల్లిలో రోడ్ పక్కన ఉన్న ఒక కుక్కకి దెబ్బ తాగింది. చెప్పండి. మార్నింగ్ నుండి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అనేది అరే విజయ్ హర్ని పిలుస్తుంది అక్కడ కూర్చోవాలంట. హర్ని సుచిందర్ ఇక్కడ అక్కడ కూర్చోమని చెప్తుంది. ఇది ఒక కుక్క పిల్ల అని దాని కాలుకి దెబ్బ సుచిందర్ మనం ఇక్కడ చూసినట్టయితే దాని కాలుకి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ దెబ్బ తగ్గడం వల్ల దాని తోక వంకరలేదని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. లేదా అది పుట్టుకతోనే వస్తుందని మరికొందరు అంటున్నారు. సుచిందర్ చెప్తున్నారు దీని కాలుకి రిక్షాను కానీ సైకిల్ కానీ గుద్దినట్టు సమాచారం అంటుంది. ఓకే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎవరైనా వచ్చారా? దీని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇప్పుడే డి క్రాస్ వాళ్ళు వచ్చారు సుచిందర్. దాన్ని మరి ప్రత్యక్షంగా చూద్దాం. జూమ్ చేసి చేస్తున్నా. హలో అరవింద్. ఓకే సుచిన్. కెమెరామెన్ చిదానంద్తో అరవింద్, టీవీ 99.99 హైదరాబాద్. చూస్తున్నారుగా మా టీవీ 99.99. కుక్క కాలికి దెబ్బ తాగడం వల్ల దాని తోక ఒకరు అవుతుందా? ఒకవేళ ఒకరు అవుతే టీవీ 99.9 SMS చేయండి. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేదానికి డాక్టర్ వెంకటేశ్వర గారు స్టూడియోలో ఉన్నారు. చెప్పండి. కుక్క కాలికి దెబ్బ తాగడం వల్ల దాని గుర్తుకు మొదటిసారా లేకపోతే చరిత్రలో ఇంతకు ముందు ఉందా? కుక్క కాలికి దెబ్బ తగడం మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. ఇది సాధారణమైన విషయం. మనం చాలా సార్లు రీజన్ చూస్తూనే ఉంటామండి. ఓకే ఇప్పుడు కుక్క కాలికి దెబ్బ తాగితే దాని తోక ఒకరవుతుందా? కుక్క కాలికి దెబ్బ తగలడం వల్ల తోక వంకర అనేది అసత్యం అండి. అది దాని పుట్టుకతోనే వస్తుంది. అది కూడా నేను ఇప్పుడే ఒక పుస్తకంలో చదివాను ఇప్పుడే వచ్చే ముందు. ఓకే డాక్టర్. ఓకే డాక్టర్ థ్యాంక్ యూ. ఇప్పుడు కుక్క గురించి హాస్పిటల్లో ప్రత్యేకంగా థ్యాంక్ యూ. హలో అరవింద్. హలో అరవింద్. హలో హలో అరవింద్ నేను చెప్పేది వినిపిస్తుందా? హలో హలో అరవింద్ నేను చెప్పేది వినిపిస్తుందా? హలో సుచిందర్. హలో అరవింద్ నేను చెప్పేది వినిపిస్తుందా? చెప్పండి సుచిందర్. ఇప్పుడు కుక్క పరిస్థితి ఎలా ఉంది? దీన్ని ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చారు సుచిందర్. దీన్ని మనం చూసినట్లయితే డాక్టర్ ఇప్పుడే చూశారు. దాని కాలుకి కట్టు కట్టారు. కానీ దీని తోక విషయంలో మటుకు తాము ఏం చేయలేదని చేతులు ఎత్తేశారు. దీనికి ఒక కట్టె కట్టినట్టు కూడా మనకు సమాచారం అందింది. కానీ ఏం చేయలేదని మన చేతులు ఎత్తేశారు సుచిందర్. ఓకే ఇప్పుడు దాని సాయం అందించడానికి ఎవరైనా వచ్చారా? ఏరియా మినిస్టర్ కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ? దానికి సాయం అందించడానికి మన ఏరియా ప్రముఖ మినిస్టర్ మినిస్టర్ త్యాగరాజు గారు వచ్చారు. దాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం. త్యాగరాజు గారు. అయ్యా అందరికీ నమస్కారాలు. ప్రియమైన ప్రజలకు మరియు కుక్కలకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడే నాకు సమాచారం ఇటు వచ్చింది. ఇక్కడ కుక్క రిక్షాను సైకిల్ సైకిల్ సార్ సైకిల్ గిట గుద్దినదంట, కాలు ఉక్కలేదంట, తోక ఉక్కలేదంట, ఏమో అట్లు. దీనికి ఇట ఎక్స్ప్రెషన్ బాగా మొత్తం కూడా మంచిగా వచ్చి కుక్కకి ఎక్స్ప్రెషన్ సారు బడ్జెట్ సారు 50 సార్ కుక్క ఇస్తాం సార్. కుక్కకి 200 ఇస్తా. నా పేరే త్యాగరాజు. సోదాగా నేను త్యాగం చేస్తా. నా జేబులకి 10 రూపాయలు ఇస్తున్నా. మొత్తం గిట 210 రూపాయలు దానికి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా. మంచిగా ఎలక్షన్ వస్తున్నాయి. ఒక మంచి వాడు. హలో అరవింద్. హలో మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు కొంచెం ప్రత్యక్షంగా చూపించండి. చెప్పండి సార్. ఇలా మంచిగా చూస్తే ఎలక్షన్ వస్తుంది. మంచిగా ఏడుగట్లా కెమెరా ఇప్పుడు ఇట లైవ్ వస్తుందా? ఇక్కడ కుక్క పడ్డది. కుక్క లోపల వంకరైనది. 200 రూపాయలు 200 రూపాయలు గవర్నమెంట్ కార్డ్స్ అందుకెళ్ళి నా జేబులోకి వెళ్ళి 10 రూపాయలు ఇస్తున్నా. కుక్కకి ఇట ఒక ఇల్లు కట్టిస్తున్నా. దాని పిల్లలకి స్కూల్లో ఇట్లా చదువు మంచిగా ఫ్రీగా చెప్పిస్తా. ఇక కుక్క యాక్సిడెంట్ కాగానే తోక ఉండదు కాకుండా ఏమంటే
గది ఏమో కుక్క తోక రోగం దగ్గర కాకుండా టెక్నాలజీకి ఏమో తెప్పిస్తున్నా ఇవన్నీ చేపిస్తాం చాలా మంచిగా ఎలక్షన్లకి ఇట్లా వస్తున్నాయి, లోక్సభ ఎలక్షన్లకి ఇట్లా వస్తున్నాయి. నాకు ఇట్లా హలో అరవింద్, అతను ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు, కొంచెం మైక్ తీసేయండి. Thank you, sir. ఇదండి ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ చిదానంతో అరవింద్, టీవీ 99.9 హైదరాబాద్. థ్యాంక్ యూ అరవింద్. చూస్తున్నారా మా టీవీ 99.9 ఇలాంటి వార్తలు మరిన్ని అందించడానికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.